హలో గైస్, మీరేంటిది అని ఆలోచించేలోపు నేనే చెప్పేస్తా. ఇదే హోమ్ మేడ్ మైసూర్ పాక్. దీన్ని ప్రిపేర్ చేయాలంటే మనకి ముందుగా కావాల్సింది శనగపిండి. ఒక గ్లాస్ శనగపిండిని తీసుకొని బాగా జల్లించి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి మనం జల్లించి పెట్టుకున్న పిండి మొత్తం యాడ్ చేసి మంచి అరోమా వచ్చి కొంచెం గోల్డిష్ కలర్లో మారేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం కొలిచామో అదే గ్లాస్తో షుగర్ తీసుకొని పాకం రెడీ చేసుకోవాలన్నమాట. అది కరిగి అంటుకునే వరకు చాలు. సో ఈలోపు ప్యారలల్గా నెయ్యి నూనె కలిపి ఇంకో సైడ్ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోండి. ఇలా పాకం చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న పిండి కూడా అందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి. సో ఇది ఇంకొకరి హెల్ప్ ఉంటే బాగుంటుంది ఈ టైంలో. అలాగే స్మెల్ కోసం ఇలాచి కొంచెం గుల్లగా రావడానికి వంట సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేయండి. సో ఇప్పుడే అసలైన ప్రాసెస్ నేను చూపించే టైంలో వచ్చింది కదా, ఆ టైంలో మనం వేడివేడిగా ఉన్న ఆయిల్ని అందులో వేయాలన్నమాట. నెయ్యి నూనె కలిపి చూస్తున్నారు కదా, నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. అది మనకి మంచి టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఈ టైం వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అనుకున్నప్పుడు మనం ప్లేట్లో ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కదా, అందులో సెట్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే మంచిగా ఇదవుతుంది. కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఆరిన తర్వాత మనం ఇలా స్పూన్ కానీ ఏదైనా చాక్ కానీ హెల్ప్తో తీసుకుంటే మన ఎమ్మియెస్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ వెరీ నైస్. నాకైతే నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి.